సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీపావళి అంటే సాధారణంగా మన ఇంట్లో జనరల్గా ఎలా ఉంటుందంటే స్వీట్స్ తయారు చేసుకోవడము, లక్ష్మీ పూజ చేసుకోవడము, పెద్దవాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఫ్రెండ్స్తో సరదాగా అలా బయటకు వెళ్ళి బంధువులందరితో సరదాగా బయటకు వెళ్ళి గడపడము, సాయంత్రంగా క్రాకర్స్ కాల్చుకోవడం, ఇది జనరల్గా. బట్ స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి మరొక ముఖ్యమైన ఈవెంట్ ఉంటుంది దీపావళి రోజున. అదే ముహూర్త ట్రేడింగ్. సో ఏంటి అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ముహూర్త ట్రేడింగ్ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? ఈ ముహూర్త ట్రేడింగ్ రోజున మార్కెట్లు ఎలా పనిచేస్తాయి ఏంటనేది ఒక్కసారి మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలం. డెఫినెట్గా అండి. యాక్చువల్గా మనమందరం కూడా, మన ఆంధ్ర వాళ్ళందరం కూడా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ దసరా రోజున ఆయుధ పూజ అని చేస్తాం. ఆయుధ పూజ అంటే ఏంటంటే, మెయిన్ మనం ఏదైతే సంపాదిస్తున్న వృత్తి, ఆ వృత్తి దైవంలాగా భావించి దానికోసమని ఒక రోజు మనం స్పెండ్ చేస్తాం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనం అంటే ఆంధ్ర సైడ్, తెలంగాణ, ఆంధ్ర సైడ్ అంతా తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇప్పటిదాకా ఏంటంటే ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఒక రకమే. కానీ నార్త్ సైడ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళకి రెగ్యులర్గా ఒక ప్రొఫెషన్. అది ఒక ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇస్తారు దానికి. మనం ఇప్పుడు మామూలుగా ఒక ఏ షాప్ వాళ్ళైనా మనకి ఏంటంటే కొత్త సంవత్సరం ఉగాదితో స్టార్ట్ అవుతుంది. మన తెలుగు వాళ్ళకి ఉగాది ఏప్రిల్లో. ఆ రోజు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కొత్త బుక్స్ పెట్టుకోవటం, రాసుకోవటం, ఎక్కువ వ్యాపారస్తులు అందరూ కూడా రాసుకుంటారు కొత్త ఖాతా పుస్తకాలు. అలాగే మన అందరం కూడా జాతకాలు చూసుకోవటం ఎలా ఉంటుంది, ఏంటి పంచాంగం, ఇదంతా మనం ఎలా చూసుకుంటామో, ఇటు నార్త్ సైడ్ వాళ్ళకి ఈ దీపావళి అనేది కొత్త సంవత్సరం వాళ్ళకి. సో అది ఈసారి విక్రమనామ సంవత్సరం వాళ్ళకి, సంసద్ అంటాం వాళ్ళని. సో కాబట్టి వాళ్ళు ఆ రోజు ఏంటంటే స్టాక్ మార్కెట్ లో అవ్వచ్చు, లేకపోతే వ్యాపారంలో అవ్వచ్చు, వాళ్ళు కొత్తగా బుక్స్ అవన్నీ పెట్టుకొని రాసుకుంటారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, వాళ్ళ కొత్త సంవత్సరం మనం ఉగాదికి ఎంత వాల్యూ ఇస్తామో, వాళ్ళు దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసుకొని దీనికి అంత వాల్యూ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు నిజంగా మేము ఇంత ఎక్స్పీరియన్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ముహూర్త ట్రేడింగ్ లో మనం కూడా అంత డివోషనల్ గా ఒక సిస్టమేటిక్ గా ఈ స్టాక్ మార్కెట్ ని మనం ఫీల్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఒక తెలియని పాజిటివ్నెస్ వస్తూ ఉంటుంది. మార్కెట్లో మనకి మంచి గ్రోత్, బెనిఫిట్ అది కనపడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ముహూర్త ట్రేడింగ్ ని, ఎందుకంటే ఆస్పిషియస్ డే అనమాట ఆ రోజు. దీపావళి నాడు లక్ష్మీదేవి మనకి గాడెస్ ఆఫ్ వెల్త్, సిరి సంపదలకు అమ్మవారు. కాబట్టి మనం ఆ వాల్యూ కనుక ఇచ్చి మంచి క్వాలిటీ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి ఆ రోజు కనుక మనం కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనం పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశాలు కనపడతాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే, బిఎస్సిలో వచ్చి 1957 లో స్టార్ట్ అయింది. ఓకే, 1957 నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఎన్ఎస్సిలో వచ్చి 1991 లో స్టార్ట్ అయింది. ముహూర్త ట్రేడ్ ఆ రోజు ఒక 1 hour వాల్యూ అవటం, యాక్చువల్ గా హాలిడే అనమాట, కానీ స్పెషల్ గా ఓపెన్ చేసి 1 hour ట్రేడ్ జరుగుతుంది. సో దానికి ఎందుకంటే అంత ఆస్పిషియస్ డే అని ఉంది. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అయితే సెంటిమెంట్ ఫాలో అవుతుంది, కానీ స్టాక్ మార్కెట్ పీపుల్ కి సెంటిమెంట్ ఫాలో అవుతుంది. అవునవును. ఆ రోజు ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. చాలా మంది ఏంటంటే ఆ రోజే ప్రాఫిట్ తీయాలి అని ఒక ఫీలింగ్ లో ఉంటారు. అది కాదు ఇంపార్టెంట్. ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక డివోషనల్ భావంతో ఈ స్టాక్ మార్కెట్ లో కూడా నాకు ప్రాఫిట్ రావాలనే దైవాన్ని తలుచుకుంటూ ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోవటం, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకెళ్ళటమే. అయితే నేను ఇంకా ఆ రోజు ఇంకా ఏం చేస్తాను అంటే, ఈ గతంలో చేసిన మిస్టేక్స్ ఏమున్నాయి, ఆ లాస్ట్ ఇయర్ లెడ్జర్ ఏంటి,
సో లాస్ట్ ఇయర్లో అసలు ప్రాఫిట్ లాస్ ఎలా ఉంది లెడ్జర్ ఏంటి. మనం యాక్చువల్గా మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ మనకు క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఆ ఇయర్ ఏం చేసాం, మిస్టేక్స్ ఏం చేసాం, లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ ఏం చేసాం, హైలైట్స్ ఏం చేసాం, సో అచీవ్మెంట్స్ లేకపోతే డిసచీవ్మెంట్స్ వాటిని ఎలా కవర్ చేసుకోవాలి. మేమే కాదు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా ఆ ముందు వారం రోజుల ముందే స్టాక్స్ కొనుక్కోండి అని చెప్పేసి కూడా కొంత అమౌంట్ వాళ్ళు ఫండ్ చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక రిస్ట్రాస్పెక్ట్ చేసుకొని అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది, రావాలి, ఏమేమి హడ్డిల్స్ వచ్చాయి. ఆ తర్వాత దీపావళి నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది. సో ఈ ముహూర్తం ట్రేడింగ్ తర్వాత రోజు ఎటు హాలిడే ఉంటుంది. ఈ 2 రోజులు ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏ రకంగా వెళ్ళొచ్చు, సో ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని దీని మీద ఒక నెక్స్ట్ స్టెప్స్ వేసుకోవడానికి మంచి టైం అది. అంటే ఇప్పుడు అసలు అంటే ముహూర్త ట్రేడింగ్ కి మనం ఎలా సిద్ధం అవ్వాలి, ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి ఆ రోజు హడావుడి పడిపోతారు. అవునండి. అసలు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్లకి అమౌంట్ ఎలా మనం లోడ్ చేసుకోవాలి, లేదంటే ఏ సెక్టార్స్ బాగున్నాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి అంటే కూడా ఆ రోజు మార్నింగ్ ముందు రోజు కొంత గందరగోళం సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. కాబట్టి ముహూర్త ట్రేడింగ్ రోజు మనం స్టాక్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే దానికి ఎప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అసలు ఫస్ట్? డెఫినెట్ గా అండి, ఇది ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలు చూసి గబక్కన ఓకే ఆ రోజు కొనేద్దామని హడావుడి చేసుకుంటారు. కాబట్టి ముందే మీరు మనం ఈ వీడియో ఇస్తున్నాం కాబట్టి మీరు ముందే ఒక 2-3 రోజులు ముందే ప్రిపేర్ అవ్వండి. సో ఫండ్ యాడ్ చేసుకోండి. సో అలాగే ఆ రోజు ఏ స్టాక్ కొనాలి, ఏ కంపెనీస్ బాగున్నాయి, నా సజెషన్ ఏంటంటే టాప్ 200 ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కొనుక్కోవటం కొంచెం అడ్వాంటేజ్. సో ఇప్పుడు అది ఫ్రంట్ లైన్ స్టాక్స్ మంచి సెక్టర్స్ చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మీరు కొంత అమౌంట్ ఏంటంటే ముహూర్త ట్రేడ్ నాడు కొంతమంది ఫ్రెష్గా వచ్చేవాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక 1 year పాటు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దామని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాంటివి కూడా ఈ ముహూర్త, అలాగే గోల్డ్ కొనుక్కోవచ్చు ఆ రోజు. ఓన్లీ స్టాక్స్ అక్కడ మీకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్, ఇలా ముందే ఒక 2-3 రోజులు ముందే ఏది కొనాలి దాని మీద క్లారిటీగా ఉండండి. అలాగే ఫండ్ ముందే 2 రోజులు ముందే డబ్బులు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ రోజు బ్యాంక్స్ వర్క్ చేయవు. సో ఒక్కోసారి ఎగ్జాక్ట్లీ ఆ రోజు బ్యాంకులు హాలిడే ఉంటాయి కాబట్టి ముందే మనం వారం 10 రోజుల ముందు అట్లీస్ట్ ఒక 3-4 days ముందు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిమాట్ అకౌంట్లకి అమౌంట్ అయితే లోడ్ చేసుకోండి. చేసుకొని ఆ ముందు రోజు టెంప్ట్ అవ్వకుండా ముహూర్తం రోజు ఇప్పుడు టైమింగ్స్ కూడా మార్చారు. అంతకుముందు ఈవినింగ్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే 1:15 మధ్యాహ్నానికి తీసుకొచ్చారు. 1:15 నుంచి 1:30 వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్. సో 1:30 to మళ్ళీ 2:30 ఎగ్జాక్ట్ గా మార్కెట్ టైమింగ్. 2:30 నుంచి మళ్ళీ 3:15 వరకు ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అవి ఉంటాయి. సో కాబట్టి మాక్సిమం ఏంటంటే 1:30 to 2:45 వరకు మనకి మార్కెట్ జరుగుతుంది. కాబట్టి ముహూర్తం ట్రేడ్ గుర్తు పెట్టుకోండి. ఇంతకు ముందు వరకు ఈవినింగ్ ఉండేది, ఈ ఇయరే కొంచెం మార్చారు మధ్యాహ్నం నుంచి. సో కాబట్టి ఆ ముందే లోడ్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ కొనాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. సో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు దీపావళి రోజు మధ్యాహ్నం, ఈసారి ఫస్ట్ టైం మధ్యాహ్నం తీసుకొచ్చారు కాబట్టి ఆ మధ్యాహ్నం 1 hour సెషన్ కి సంబంధించిన షెడ్యూల్ ఒకసారి కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డెఫినెట్ గా సార్, ఇదేంటంటే ప్రీ ఓపెన్ స్టార్ట్ అయితే 1:30 PM నుంచి 1:45 PM వరకు ప్రీ ఓపెన్. సేమ్ బ్లాక్ డీల్ వచ్చి బ్లాక్ డీల్ సెషన్ వచ్చి 1:15 PM నుంచి 1:30 PM వరకు బ్లాక్ డీల్. తర్వాత నార్మల్ మార్కెట్ వచ్చి 1:45 నుంచి 2:45 వరకు 1 hour నార్మల్ మార్కెట్ ఉంటుంది. తర్వాత క్లోజింగ్ సెషన్ వచ్చి 2:55 నుంచి 3:05 PM వరకు క్లోజింగ్ సెషన్. తర్వాత ట్రేడ్ మోడిఫికేషన్ కట్ ఆఫ్ వచ్చి 1:45 PM నుంచి 3:15 PM వరకు ఉంటుంది. అలాగే డెరివేటివ్స్ కానీ ఎంసీఎక్స్ కూడా కరెన్సీ కూడా 1:45 PM నుంచి 2:45 PM వరకు ఉంటాయి. సో ఇది మేజర్ గా. సో అదే విధంగా అసలు లాస్ట్ ఒక 8 to 10 years లో, అంటే మనం ఒక 2014-15 నుంచి తీసుకుంటే ఎస్పెషల్లీ ఆ ముహూర్త ట్రేడింగ్ రోజు ఆ 1 hour అసలు ఆ 1 hour సెషన్, ఆ 1 hour షెడ్యూల్లో మార్కెట్ పెర్ఫార్మెన్స్, మార్కెట్ బిహేవియర్ ఏంటన్నది ఒకసారి మన ఆడియన్స్ షేర్ చేసుకోగలరు సార్? సో 2023 నుంచి కిందకి వెళ్దాం. 2023లో సెన్సెక్స్ వచ్చి 0.5% పెరిగింది, అలాగే నిఫ్టీ కూడా 0.5% పెరిగింది. 22లో వచ్చి నిఫ్టీ 0.88% పెరిగింది. అలాగే 2021లో వచ్చి 0.5% పెరిగింది. అలాగే 2020లో 0.45%. అలాగే 2019లో 0.49% పెరిగింది. అలాగే 2018లో 0.7% పెరిగింది.
అలాగే 27 లో వచ్చి ఒకసారి డిప్ వచ్చింది 0.6% తగ్గింది. 2016 లో ఫ్లాట్ గా ఉంది 0.04%. అలాగే 2015 లో 0.5% పెరిగింది. సో అలాగే 2014 లో వచ్చి 0.24% పెరిగింది. సో అంటే దాదాపు ఒకసారి డిప్ అయింది, మిగతా అన్నిసార్లు పెరుగుతుంది. సో ఓవరాల్ గా పాజిటివ్ గానే ఉంటుంది ఆ రోజు. సో రామచంద్రమూర్తి గారు, ఇవాళ మీతో ప్రోగ్రామ్ అనగానే మా టీం నాకు కొన్ని క్వశ్చనర్ ఇచ్చారు. అంటే వాళ్ళకి కొన్ని అంటే ఒక బిగినర్ లెవెల్లో మా టీంకి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట ముహూర్త ట్రేడింగ్ కి సంబంధించి. ఒక్కసారి వాళ్ళు ఏ క్వశ్చన్స్ పంపించారో అడుగుతాను. అలాగే. కెన్ వి ప్లేస్ నార్మల్ ఆర్డర్స్ డ్యూరింగ్ ముహూర్త ట్రేడింగ్ టైం అంట? ప్లే చేయొచ్చండి. 1:30 to 2:30 వరకు మనకి ఏదైతే రెగ్యులర్ ట్రేడింగ్ టైం 1 hour లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్? ఏంటి అసలు ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకేమైనా బెనిఫిట్స్ ఉంటాయని అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే సార్, అది నిజంగానే ఒక ఆస్పీషియస్ టైం. ఇప్పుడు మనం పెళ్లిళ్ళు ఇవన్నీ ఒక ముహూర్తంలో చేసుకుంటాం. మన ఇండియన్స్ అందరూ కూడా ఆ టైంకి వాల్యూ ఇస్తాం. కాబట్టి ఆ రోజు గనక త్రికరణ శుద్ధిగా మనం ఈ మార్కెట్లో బాగుండాలి అని మనం గనక మార్నింగ్ పూజ చేసుకొని ఎటు పూజ చేసుకుంటాం. కాబట్టి ఆ స్టాక్ మార్కెట్లో నిజంగా మంచిగా సంపాదించాలంటే మీ మైండ్ కూడా పాజిటివ్నెస్ వస్తుంది. అంటే ఈ రాంగ్ యాక్టివిటీస్ వెళ్ళి మనకి రైట్ యాక్టివిటీస్ రావాలి, రైట్ వేలో రావాలని నిజంగా మనం కోరుకొని గనక ఇన్వెస్ట్ చేసుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ అయితే డెవలప్ అవుతుంది. రైట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి ట్రేడ్ ఇన్ F&O డ్యూరింగ్ ముహూర్త ట్రేడింగ్? సో ముహూర్త ట్రేడింగ్ అప్పుడు మనం F&O చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, F&O చేసుకోవచ్చు. అండ్ ఈజ్ ఇట్ నెసెసరీ టు పార్టిసిపేట్ ఇన్ ముహూర్త ట్రేడింగ్? అంటే స్టాక్ మార్కెట్స్ లో ఉండే వాళ్ళు తప్పనిసరిగా మ్యాండేటరీగా ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే కూడా ఒక క్వశ్చన్ అడుగుతుంది. గుడ్ క్వశ్చన్ అండి. మ్యాండేటరీ ఏమి లేదు. సో ఒక పాజిటివ్ అంటే మ్యాండేటరీ 100% నేను చేయాల్సిందని ఏమి లేదు. సో మామూలుగా మనకి ఉంటే చేసుకుంటాం. రైట్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ద ముహూర్త ట్రేడింగ్? అంటే ముహూర్త ట్రేడింగ్ అప్పుడు ఉన్న కొన్ని రిస్క్లు కూడా ఏముంటాయంటే, మీకు ముహూర్త ట్రేడింగ్ లో ఇంట్రాడేని అవాయిడ్ చేయండి. సో డెలివరీలోకే తీసుకోండి. ప్రాఫిట్ వస్తే ఓకే బుక్ చేసుకోండి, కానీ వాంటెడ్ గా ఏదో ఇంట్రాడేలోనే ప్రాఫిట్ సంపాదించాలని ర్యాండమ్ ట్రేడ్స్ చేయొద్దు, ఎందుకంటే లిమిట్స్ రావు. ఆ తర్వాత డెలివరీకి మళ్ళీ మీకు షిఫ్ట్ అవడానికి నెక్స్ట్ డే, ఆ రోజు ట్రేడింగ్ హాలిడే కాబట్టి యాక్చువల్గా ఇది హాలిడే 2 days తర్వాత డెలివరీకి వస్తుంది. కాబట్టి మార్జిన్స్ తీసుకోవద్దు. అలాగే F&O అడుగుతున్నప్పుడు F&Oలో చాలా 1 hour F&O అయితే అవాయిడ్ చేయటం ఉత్తమం, ఎందుకంటే టెక్నికల్స్ రావు. సో ఆ క్యారీ చేసేటట్టయితేనే చూసుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆర్ ద ట్రేడింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ముహూర్త ట్రేడింగ్ అంట? అంటే దీనికి రెగ్యులర్ ట్రేడింగ్ ఏమన్నా తేడా ఉంటుందా? ఏముండవండి, సేమ్ 1 hour ట్రేడింగ్ నార్మల్ ట్రేడింగ్ అలా జరుగుతుందా, ముహూర్త ట్రేడింగ్ కూడా అదే జరుగుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, NRIs అనే వాళ్ళు ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చండి. డెలివరీ తీసుకోవాలి, ఇంట్రాడే చేయకూడదు. డెలివరీ తీసుకోవాలి. రైట్. సో కన్క్లూజన్ గా ఇంకా అసలు ముహూర్త ట్రేడింగ్ ఆ 1 hour సెషన్ కి కొంతమంది ఏదో ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి ఏదో ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, లక్ష్మీదేవి పరుగున మన ఇంటికి వచ్చేసినట్టు కూడా కొంత ఇలాంటి ధోరణిలో ఉంటారు. కాబట్టి అసలు డూస్ అండ్ డోనాట్స్ ఏంటి అసలు ఆ రోజు? అంటే ఎటువంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మనం మార్కెట్ లో? ఇప్పుడు మనకి చెప్తున్నారు చూడండి, ఇప్పుడు అక్షయ తృతీయ నాడు గోల్డ్ కొనాలా వద్దా అంటే, గోల్డ్ కొనకపోతే ఏమన్నా మనకి నష్టం అవుతుందా? ఏం జరగదు. కార్పొరేట్స్ వాళ్ళు ఆ రోజు కొనమని ఏదన్నా ఒక ఐడియా కింద చెప్తున్నారు. సేమ్ టు సేమ్ ఇది కూడా అంటే ముహూర్త ట్రేడింగ్ కూడా అక్షయ తృతీయ నాడు గోల్డ్ కొనకపోతే నష్టం ఏం లేదు. కొంటే ఓకే, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఫ్రీ అమౌంట్ ఉంటే కొంటాం ఆ రోజు. సో ఇది కూడా అంతే, మీకు ఫ్రీ అమౌంట్ ఉంటే మీకు ట్రేడ్ క్లియర్ గా అర్థమయ్యి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. బిగినర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు కూడా ఒక ముహూర్తం నాటి స్టార్టింగ్, ఇప్పుడు మనం అక్షరాభ్యాసం ఒక చేస్తాం కదా, అలా ఇదేంటంటే ఒక బిగినర్స్ కైనా కానీ, లేకపోతే మిస్టేక్స్ చేసాం మనం ట్రేడింగ్ లో మిస్టేక్ చేసి లాస్ అయిపోయాం, సో మనం మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి, అలాంటి వాళ్ళకి కానీ ఒక ఆస్పిషియస్ అన్నమాట. అది నిజంగానే గాడెస్ లక్ష్మీదేవిని అంతమంది ప్రార్థిస్తున్నాం కాబట్టి కొత్త నూతన శ్రీకారం లాగా, న్యూ బిగినింగ్ లాగా పాజిటివ్ ఎనర్జీ. అది ఎందుకంటే మనకి ఏమవుతుందంటే సెంటిమెంట్స్ వల్ల మన మైండ్ అంతా కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీకి వర్కౌట్ అవుతుంది. సో అలా చేసుకోండి. ఇప్పుడు ఆ రోజు 100% ఏదో చేసేయాలి అని అప్పులు చేసి తీసుకురావద్దు.
మామూలుగా మీ ఫ్రీ క్యాష్ 1000 రూపాయలు ఉన్నా 2000 ఉన్నా 5000 ఉన్నా ఎంత ఉంటే అంత చేసుకుని కానీ ఆ రోజు ఏదో మనం ప్రాఫిట్స్ మీరు అన్నట్టు ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ సంపాదించేయాలని చేస్తుంటారు, అలాంటివి వద్దు. లేదు వేరే అప్పు తెచ్చి ఆ రోజు ఏదో చేసేయాలనేది అలాంటివి తప్పులు చేయొద్దు. ఉన్న ఫ్రీ అమౌంట్ తో చేసుకోండి. ఆ రోజు ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా మునిగిపోయేది ఏం లేదు, బేసిక్ ఏం లేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. ముహూర్త ట్రేడింగ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని అండ్ అదేవిధంగా ఆ రోజు చేయవలసిన పనుల గురించి, చేయకూడని పనుల గురించి మన ఆడియన్స్ తో చాలా చక్కగా అన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.